టైం మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ఎవరొస్తారో రండి అక్కడ తేల్చుకుందాం. ఇది సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డపై చేసిన సవాల్. ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం రిలీజ్ చేస్తామన్నారు. కాగ్ నివేదిక కూడా పెడతామన్నారు. అధికార పక్షం కాళేశ్వరంపై కాకమీదుంటే ప్రతిపక్షం కృష్ణా జలాలపై సమరశంఖం పూరించింది. ఈ క్రమంలో మేడిగడ్డ టూర్కు డేట్ ఫిక్స్ చేయండని సీఎం రేవంత్ బీఆర్ఎస్కు అల్టిమేటం ఇచ్చారు. ఫిబ్రవరి 13న బ్యారేజీ దగ్గరికి రావాలని కోరారు. బీఆర్ఎస్ నేతలకు ఆ రోజు కుదరకపోతే డేట్ కూడా మార్చేందుకు రెడీ అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మీడియాతో చిట్ చాట్ చేశారు. మేడిగడ్డకు వెళ్లేది ఫ్లోర్ లీడర్ కోసమేనని చెప్పారు. ఫ్లోర్ లీడర్ రాకపోతే ఎవరొస్తారో ప్రతిపక్ష నేత చెప్పాలన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని గుర్తు చేశారు. జ్యుడిషియల్ ఎంక్వైరీలో దోషులెవరో తేలుతారని అన్నారు. ఇరిగేషన్ శాఖపై అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని, కాగ్ నివేదిక కూడా పెడతామన్నారు. గతంలో అవసరం లేకుండా పిలిచిన టెండర్లు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఒక్క మేడిగడ్డపై మాత్రమే కాదు, సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, అమరజ్యోతి నిర్మాణంలో అవినీతిపై కూడా విచారణకు ఆదేశిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఫార్ములా రేస్ పై నోటీస్ ఇచ్చామని చెప్పారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టులో చేసిన అవినీతి, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు మీద చర్చను పక్కదారి పట్టించేందుకే బీఆర్ఎస్ నేతలు కేఆర్ఎంబీ ఇష్యూను తెరపైకి తెస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ చిత్తశుద్ధిని ప్రజలు చూశారని, ఆయన చిత్తశుద్ధిని గుర్తించే కృష్ణా పరివాహక ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం లోపాలను ఎత్తిచూపింది. ప్రాజెక్టు ఒప్పందానికి విరుద్ధంగా పనులు జరిగాయని విజిలెన్స్ తేల్చి చెప్పింది. మేడిగడ్డ పనులు పూర్తి కాకముందే పూర్తయినట్టు సర్టిఫికెట్ ఇచ్చారని పేర్కొంది. 5 సీజన్లు పూర్తయినా కాపర్ డ్యాం తొలగించలేదని, కట్ ఆఫ్ వాల్స్, రాఫ్ట్ మధ్య అనుసంధానం పనులు డ్రాయింగ్స్ ప్రకారం లేవని వెల్లడించింది. 7వ బ్లాక్ లోని 16 నుంచి 21వ పిఎస్ వరకు పగుళ్లున్నాయని స్పష్టం చేసింది. 3D నమూనాకు అనుగుణంగా అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ భారాన్ని సరిచేయలేదని విజిలెన్స్ తెలిపింది. ఆనకట్టుకు ఎలాంటి మెయింటెనెన్స్ చేపట్టలేదని, దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతుల కోసం 4 సార్లు నోటీసులు ఇచ్చినట్టు వెల్లడించింది. దెబ్బతిన్న భాగానికి ఎలాంటి మరమ్మతులు చేయలేదని స్పష్టం చేసింది.